అందరికీ నమస్కారం అండి. ఇవాళ కార్తీక మాసం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజన అయితే చేసుకున్నానండి. స్వామివారి దేవస్థానానికి వెళ్ళి దీపం అయితే పెట్టుకున్నాను. కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి పేరుతోనే ఈ కార్తీక మాసం అయితే మొదలైంది. సుబ్రహ్మణ్య స్వామినే కార్తికేయుడు అని అంటారు, శరవణ భవుడు అని కూడా అంటారండి. ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మనకు విశేషమైన పుణ్య ఫలాలు అయితే దక్కుతాయి. అదేవిధంగా జ్ఞాన వృద్ధి కలుగుతుంది. సర్పదోషాలు ఏమన్నా ఉంటే అవి నివారణ కలిగించడానికి ఈ మాసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మాసంలో మనం పూజ చేసినట్టయితే అటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఈ మాసంలో మనం సుబ్రహ్మణ్య స్వామిని చాలా ప్రత్యేకించి పూజలు అయితే చేస్తామండి. మొదటిగా నాగుల చవితి రోజు అయితే కృష్ణపక్షంలో వచ్చే చవితి రోజు మనం నాగుల చవితిగా చేసుకుని ఆ రోజున స్వామివారికి పూజనైతే చేస్తాము. అదేవిధంగా జ్ఞాన పంచమి అంటే కార్తీక శుక్ల పంచమి రోజున వచ్చే పంచమిని జ్ఞాన పంచమి అని అంటారండి. ఈ రోజు కానీ సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసినట్టయితే జ్ఞానవృద్ధి అయితే కలుగుతుందండి. సుబ్రహ్మణ్య షష్ఠి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే తిథిని సుబ్రహ్మణ్య భగవానుడి జన్మదినంగా అయితే జరుపుకుంటామండి. ఈ రోజున స్వామివారిని పూజించడం వల్ల మనకి సంతాన ప్రాప్తి లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి అయితే ఇస్తాడు స్వామివారు. ప్రతి నెలలో శుక్ల పక్ష షష్ఠిని కంద షష్ఠిగా జరుపుకుంటాం, కానీ కార్తీక మాసంలో వచ్చే షష్ఠిని మటుకు సుబ్రహ్మణ్య షష్ఠిగా అయితే జరుపుకుంటామండి. స్వామివారిని పూజ చేయడం వల్ల కాలసర్ప దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా పెళ్లి కాని వారు స్వామివారిని పూజ చేసినట్లయితే ఖచ్చితంగా పెళ్ళి అవుతుందండి. కుజదోషం ఉన్న వాళ్ళకి కొంతమందికి పెళ్లి కాకుండా ఉంటుంది కదా, వాళ్ళు పూజ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళి అయితే జరుగుతుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని కార్తీక మాసంలో పూజ చేయడం వల్ల చాలా శ్రేయస్సు, మోక్షం పొందడానికి అనువైన మార్గం అండి. ఈ మాసంలో శివ విష్ణువులతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజ దీపారాధన చేయడం వల్ల మనకు విశేష ఫలితం అయితే దక్కుతుందండి. అందరికీ నమస్కారం.